ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12/7/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. సత్యమైన వైష్ణవులు భోజన పథ్యంతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు. ప్రశ్న: ఏ అవగుణము గుణంగా మారినప్పుడు నావా తీరాన్ని చేరగలుగుతుంది? జవాబు: అన్నిటికంటే పెద్ద అవగుణం మోహము. మోహం వలన బంధుమిత్రుల స్మృతి సతాయిస్తూ ఉంటుంది. ఎవరి బంధుమిత్రులైనా మరణిస్తే 12 నెలల వరకు వారినే స్మృతి చేస్తూ ఉంటారు. ముఖము చేతులతో మూసుకుని ఏడుస్తూనే ఉంటారు. వారి స్మృతి వస్తూనే ఉంటుంది. ఆ విధంగా బాబా స్మృతి సతాయిస్తే, రాత్రింబౌళ్ళు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరిపోతుంది. లౌకిక బంధుమిత్రులను ఎలా స్మృతి చేస్తారో అలా తండ్రిని స్మృతి చేస్తే ఎంతో సౌభాగ్యం. ఓం శాంతి. బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో కూర్చోండి. నేడు దానికి కొద్దిగా చేరుస్తున్నారు. కేవలం తండ్రినే కాదు, మిగిలినవి కూడా అర్థం చేసుకోవాలి. పరంపిత పరమాత్మ శివుణ్ణి గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. జ్ఞానసాగర్లు కూడా వారే. ఇదే ముఖ్యమైన విషయము. జ్ఞానసాగర్లైనందున టీచర్గా అయి రాజయోగము నేర్పిస్తున్నారు. ఈ విషయాలు అర్థం చేస్తే సత్యమైన తండ్రి వీరిని చదివిస్తున్నారు అని, వాస్తవిక విషయాలను వీరు వినిపిస్తున్నారు అని అనుకుంటారు. వారు సర్వుల తండ్రి, టీచర్, సద్గతి దాత కూడా అయ్యారు. వారిని జ్ఞానసాగర్లు అని కూడా అంటారు. వారు తండ్రి, టీచర్, పతిత పావనులు, జ్ఞానసాగర్లు. మొట్టమొదట తండ్రిని మహిమ చేయాలి. వారు మనల్ని చదివిస్తున్నారు. మనము బ్రహ్మకుమార్ కుమారీలము. బ్రహ్మ కూడా శివబాబా రచనయే. ఇప్పుడిది సంగమ యుగము. ముఖ్య లక్ష్యం కూడా రాజయోగమే. మనకు రాజయోగము నేర్పిస్తున్నారు. కావున టీచర్ కూడా అయ్యారు. ఈ చదువును నూతన ప్రపంచం కొరకు చదువుతున్నారు. కొందరికి ఎక్కువ ధారణ అవుతుంది, కొందరికి తక్కువ ధారణ అవుతుందని మీకు తెలుసు. ఇక్కడ కూడా జ్ఞానంలో తీక్ష్ణంగా వెళ్ళే వారి పేరు ప్రసిద్ధమవుతుంది. వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది. పద్యమును కూడా బాబా తెలియచేస్తూ ఉంటారు. మీరు సంపూర్ణ వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులు అంటే శాకాహారులు. మాంసము, మద్యము మొదలైనవి తినేవారు కాదు, కానీ వికారాలకు వశమవుతారు. మరి వైష్ణవులుగా అయి లాభమేమిటి? వైష్ణవ కులం వారు అనగా ఉల్లిపాయలు మొదలైన తమోప్రధాన వస్తువులను తినేవారు కాదు. తమోప్రధాన వస్తువులేవో పిల్లలైన మీకు తెలుసు. కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు. వారినే ధార్మిక చింతకులు లేక భక్తులు అని అంటారు. సన్యాసులను పవిత్ర ఆత్మలని, దానాలు మొదలైనవి చేసేవారిని పుణ్యాత్మలు అని అంటారు. దీని ద్వారా కూడా ఆత్మనే దానపుణ్యాలు చేస్తుందని, అందుకే పుణ్యాత్మ, పవిత్రాత్మ అని అంటారని రుజువవుతుంది. ఆత్మ నిర్లేపి కాదు. ఇటువంటి మంచి మంచి పదాలను గుర్తు చేసుకోవాలి. సాధువులను కూడా మహాత్ములు అని అంటారు. మహాన్ పరమాత్మ అని అనరు. కావున సర్వవ్యాపి అని అనటం తప్పు. అందరూ ఆత్మలే. ఇక్కడ ఎవరెవరున్నారో అందరిలో ఆత్మ ఉంది. విద్యావంతులు వృక్షాల్లో కూడా ఆత్మ ఉంటుందని రుజువు చేస్తారు. 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆత్మ ఉందని అంటారు. ఆత్మ లేకుంటే పెరగడం ఎలా జరుగుతుంది అని అంటారు. మనుష్యాత్మ ఏ జడ పదార్థంలోకి వెళ్ళదు, కానీ శాస్త్రాల్లో ఇలాంటి మాటలు కూడా రాసిస్తారు. ఇంద్రప్రస్థం నుండి క్రిందకి తోయగానే రాయిగా అయిపోయారని రాశారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేస్తున్నారు. దేహ బంధాలను తెంచి స్వయాన్ని ఆత్మగా తెలుసుకోండి.
నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇక మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దుఃఖధామము అంటే అపవిత్ర ధామము, శాంతిధామము సుఖధామాలు, పవిత్రధామాలు. ఇది అర్థం చేసుకుంటారు కదా. సుఖధామంలో ఉండే దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు. అనగా భారతదేశంలో నూతన ప్రపంచంలో పవిత్ర ఆత్మలు ఉండేవారని, శ్రేష్ఠ పదవిలో ఉండేవారని అవగతమవుతుంది, అంటే తెలుస్తుంది. ఓ పరమాత్మ, నాలో ఏ గుణాలు లేవు, మీరే దయచూపండి అని ఇప్పుడు పాడతారు. అలాగే ఉన్నారు, ఏ గుణము లేదు. మనుషుల్లో మోహం కూడా చాలా ఉంది. మరణించిన వారు కూడా గుర్తుంటారు. వీరు నా పిల్లలని బుద్ధిలోకి వస్తుంది. పతి లేక పిల్లలు మరణిస్తే వారినే గుర్తు చేసుకుంటూ ఉంటారు. 12 నెలల వరకు పతిని బాగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ముఖం కప్పుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఇలాగే ముఖం కప్పుకొని రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుకుంటుంది. తండ్రి చెప్తున్నారు, మీరు పతిని ఎలా గుర్తు చేసుకుంటూ ఉంటారో అలా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇలా చేయండి తండ్రి యుక్తులు తెలియచేస్తూనే ఉంటారు. నేడు ఇంత ఖర్చయింది, ఇంత లాభం వచ్చింది, ఇంత మిగిలింది అని ప్రతిరోజు లెక్క చూసుకుంటూ ఉంటారు. కొందరు నెల చూస్తారు. ఇది లెక్క చూడటం ఇక్కడ చాలా అవసరం. బాబా పదే అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు సౌభాగ్యశాలురు. 1000 కోట్ల పదం అరబ్ కరబ్ భాగ్యశాలురు. ఏ పిల్లలైతే తమను తాము సౌభాగ్యశాలురుము అని భావిస్తారో వారు తప్పకుండా తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటారు. గులాబీ పుష్పాలుగా వారే తయారవుతారు. ఇది సంక్షిప్తంగా తెలిపించబడుతుంది. సుగంధభరిత పుష్పంగానే అవ్వాలి. ముఖ్యమైనది స్మృతి. సన్యాసులు యోగమని అనేశారు. లౌకిక తండ్రి తనను స్మృతి చేయమని గాని లేక నన్ను తలంపు చేస్తున్నారా అని గాని అడగరు. తండ్రికి పిల్లలు, పిల్లలకు తండ్రి గుర్తు ఉండనే ఉంటారు. ఇది చట్టం. ఇక్కడ మాయ మర్పిస్తుంది కనుక అడగవలసి వస్తుంది. ఇక్కడకు వస్తారు, మేము తండ్రి వద్దకు వెళ్తున్నామని భావిస్తారు కనుక తండ్రి స్మృతి ఉండాలి. స్మృతి కొరకే బాబా చిత్రాలు కూడా తయారు చేస్తారు కనుక అవి కూడా జతలో ఉండాలి. మొట్టమొదట ఎల్లప్పుడూ తండ్రి మహిమతోనే ప్రారంభం చేయండి. వీరు మా తండ్రి, వారే వాస్తవానికి సర్వుల తండ్రి, సర్వుల సద్గతి దాత, జ్ఞానసాగర్లు. బాబా మాకు సృష్టి చక్ర ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీని ద్వారా మేము త్రికాలదర్శులుగా అవుతాము. ఈ సృష్టిపై త్రికాలదర్శి మనుషులెవ్వరూ ఉండరు అని చెప్పండి. తండ్రి చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణులు కూడా త్రికాలదర్శులు కాదు. వీరు త్రికాలదర్శులుగా అయ్యి ఏం చేయాలి? మీరు త్రికాలదర్శులుగా అవుతారు. ఇతరులను అలా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలో జ్ఞానముంటే పరంపరగా కొనసాగేది. మధ్యలో వినాశనం అయిపోతుంది కనుక పరంపరగా కొనసాగదు. కావున పిల్లలు ఈ చదువును బాగా స్మరణ చేయాలి. మీ సర్వశ్రేష్టమైన చదువు కూడా సంగం యుగంలోనే జరుగుతుంది. మీరు స్మృతి చేయకుండా దేహాభిమానంలోకి వస్తారు కనుక మాయ చంపదెబ్బ వేస్తుంది. 16 కళ సంపూర్ణులుగా అయినప్పుడు వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. వారు వినాశనం కొరకు, మీరు అవినాశి పదవి కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కౌరవ పాండవుల యుద్ధం జరగనే లేదు. కౌరవ యాదవుల యుద్ధం జరుగుతుంది. డ్రామానుసారం పాకిస్తాన్ కూడా అయింది. అది మీ జన్మ జరిగినప్పుడే ప్రారంభం అయింది. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక అంతా ప్రాక్టికల్గా జరగాలి కదా. ఇక్కడ గురించే రక్తపు నదులు ప్రవహిస్తాయని చెప్తారు. తర్వాత తప్పకుండా నేతి నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, పొట్లాడుకుంటూ ఉంటారు. ఫలానా నగరాన్ని మా వశం చేయకపోతే
యుద్ధం చేస్తాము. ఈ మార్గం ద్వారా వెళ్ళకండి, ఇది మా మార్గమని అంటూ ఉంటారు. ఇప్పుడు వారేం చేయాలి? ఓడలు ఎలా ప్రయాణించాలి? తర్వాత పరస్పరంలో సలహాలు తీసుకుంటారు. సహయోగానికి నమ్మకం కలిగితే పరస్పరంలో సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక్కడ అంతరయుద్ధాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చాలా చాలా వివేకవంతులు కావండి. ఇక్కడి నుండి వెలుపలికి ఇంటికి వెళ్ళగానే మర్చిపోకండి, ఇక్కడ మీరు సంపాదన జమ చేసుకునేందుకు వస్తారు. చిన్న చిన్న పిల్లలను తీసుకువస్తే వారి బంధనంలో ఉండవలసి వస్తుంది. ఇక్కడ జ్ఞానసాగరుని తీరంలోకి వస్తారు. ఎంత సంపాదన చేసుకుంటారో అంత మంచిది. ఇందులో మునిగిపోవాలి. మీరు అవినాశి జ్ఞానరత్నాలతో జోలెను నింపుకునేందుకు వస్తారు. ఓ భోలానాథ, జోలెను నింపు అని పాడతారు కదా. భక్తులు శంకరుని ముందుకు వెళ్ళి జోలెను నింపమని వేడుకుంటారు. వారు శివశంకర్లు ఒక్కరే అని భావిస్తారు. శివశంకర మహాదేవ అని అంటారు. మహాదేవుడు అంటే పెద్దవారైపోతారు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయించబడుతుంది. మీరిప్పుడు బ్రాహ్మణులు, జ్ఞానం లభిస్తూ ఉంది. చదువు ద్వారా మనుషులు సంస్కరింపబడతారు, నడవడికలు కూడా బాగుంటాయి. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఎవరు ఎక్కువగా చదివిస్తారో వారి నడవడికలు కూడా బాగుంటాయి. అందరికంటే మమ్మ బాబా నడవడికలు చాలా బాగుంటాయని మీరంటారు. ఇతడు బ్రహ్మ అంటే పెద్ద తల్లి. ఇతనిలో శివబాబా ప్రవేశించి పిల్లలను రచిస్తారు. తల్లిదండ్రులు సంయుక్తంగా ఉన్నారు. ఇవి ఎంతో రహస్యమైన విషయాలు. మీరు ఎలా చదువుతున్నారో అలా మమ్మ కూడా చదువుకునేది. ఆమెను దత్తు చేసుకున్నారు. తెలివైనది కనుక డ్రామానుసారం సరస్వతి అనే పేరు వచ్చింది. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది, సాగరము. బ్రహ్మపుత్ర నదుల మేళా కూడా జరుగుతుంది. ఇతడు పెద్ద నది కనుక తల్లి కూడా అయింది కదా. మధురాతి మధురమైన పిల్లలను ఎంతో ఉన్నతికి తీసుకెళ్తారు. తండ్రి పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. వారు ఎవరిని స్మృతి చేయవలసిన అవసరం లేదు. ఇతని ఆత్మ అంటే బ్రహ్మ అయితే తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు, మేము ఇరువురుము అంటే శివబాబా బ్రహ్మబాబా పిల్లలను చూస్తాము. ఆత్మనైన నేను అంటే బ్రహ్మ సాక్షిగా చూసే అవసరం లేదు. కానీ తండ్రి శివబాబా చేతిలో నేను బ్రహ్మ కూడా అలాగే సాక్షిగా చూస్తాను. తండ్రి చేతిలో ఉంటాను కదా, వారి బిడ్డను కనుక నేను వారి చేతిలోనే చూస్తాను. నేను విశ్వాధికారిగా అయి విహరిస్తాను. ఇదంతా బ్రహ్మ చేసినట్లు ఉంటుంది. నేను దృష్టి కూడా ఇస్తాను. దేహసహితంగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. తండ్రి కొడుకులు ఒకటైపోయినట్లు కనిపిస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, బాగా పురుషార్థం చేయండి. మమ్మ బాబాలు అందరికంటే ఎక్కువ సర్వీస్ చేస్తారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులే ఎక్కువ పని చేస్తారు కదా. సర్వీస్ చేసేవారు తప్పకుండా శ్రేష్ఠ పదవిని పొందుతారు. మరి వారిని అనుసరించాలి కదా. తండ్రి ఎలాగైతే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ అనుసరించండి. దీని అర్థం కూడా తెలుసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, ఇతరులెవ్వరి మాటలు వినకండి. ఎవరైనా ఏమైనా వినిపిస్తే విన్నట్లు ఉండండి. మీరు నవ్వుతూ ఉంటే వారంతటకు వారే చల్లపడిపోతారు కదా. తండ్రి చెప్తున్నారు, ఎవరైనా కోపగించుకుంటే మీరు వారిపై పుష్పాలు చల్లండి. మీరు అపకారం చేస్తారు, మేము ఉపకారం చేస్తాము అని వారికి చెప్పండి. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ప్రపంచంలోని వారంతా నాకు అపకారం చేసిన వారే. నన్ను సర్వవ్యాపి అని చాలా నిందించారు, కానీ నేను అందరికీ ఉపకారిని. పిల్లలైన మీరు కూడా అందరికీ
ఉపకారం చేసేవారు. మీరు ఆలోచించండి, ఎలా ఉన్న నేను ఇప్పుడు ఎలా అవుతున్నాను? విశ్వాధికారిగా అవుతున్నాను. సంకల్పం స్వప్నంలో కూడా అనుకోలేదు. చాలామందికి ఇంట్లో కూర్చునే సాక్షాత్కారం అయింది. కానీ సాక్షాత్కారం ద్వారా ఏ లాభమూ లేదు. నెమ్మది నెమ్మదిగా వృక్షం పెద్దదవుతూ ఉంటుంది. నూతన దైవీ వృక్షం స్థాపించబడుతూ ఉంది కదా. మా దైవీ పూల తోట తయారవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. సత్యుగంలో దేవతలే ఉంటారు. మళ్ళీ వారే రావాలి. చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మలు కూడా వారే తీసుకుంటారు. ఇతర ఆత్మలు మరి ఎక్కడి నుండి వస్తాయి? డ్రామాలో ఉన్న ఆత్మలెవ్వరూ వారి పాత్ర నుండి విడుదలవ్వలేరు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ అరగదు, తరగదు, చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. తండ్రి కూర్చుని మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, సుఖంనిచ్చే వారిగా అవ్వండి, పరస్పరం కొట్లాడుకోకండి అని తల్లి చెప్పింది కదా. బేహద్దు తండ్రి కూడా పిల్లలకు చెప్తున్నారు. స్మృతి యాత్ర చాలా సులభం. ఆ యాత్రలు జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. అయినా మెట్లు క్రిందకు దిగుతూ పాపాత్ములుగానే అవుతూ వచ్చారు. తండ్రి చెప్తున్నారు, ఇది ఆత్మిక యాత్ర. మీరు ఈ మృత్యులోకంలోకి తిరిగి రారాదు. ఆ యాత్ర నుండి అయితే మళ్ళీ వచ్చి యథాతథంగా అవుతారు. మనం స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఒకప్పుడు స్వర్గం ఉండేది, మళ్ళీ వస్తుంది. ఈ చక్రం తిరగాల్సిందే. ప్రపంచం ఒక్కటే. పోతే నక్షత్రాల్లో మొదలైన వాటిల్లో ఏ ప్రపంచమూ లేదు. పైకి వెళ్ళి చూసేందుకు చాలా తల బాదుకుంటూ ఉంటారు. తల బాదుకుంటూ మృత్యువే ఎదుటికి వచ్చేస్తుంది. ఇదంతా విజ్ఞానం. పైకి వెళ్ళిన ప్రాప్తి ఏముంది? మృత్యు సన్ముఖంలోనే ఉంది. ఒకవైపు పైకి వెళ్ళి పరిశోధిస్తూ ఉంటారు, మరోవైపు మృత్యు కొరకు బాంబులు తయారు చేస్తున్నారు. మనుషుల బుద్ధి ఎలా ఉందో చూడండి. ఎవరు ప్రేరేపిస్తున్నారు అని కూడా భావిస్తారు. ప్రపంచ యుద్ధం తప్పకుండా జరగాలని వారే అంటారు. ఇది అదే మహాభారత యుద్ధం. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఎంత పురుషార్థం చేస్తారో అంత కళ్యాణం చేస్తారు. అందరూ ఖుదా పిల్లలే. భగవంతుడు తమ పిల్లలుగా చేసుకుంటే మీరు భగవాన్ భగవతీలుగా అవుతారు. లక్ష్మీనారాయణను భగవాన్ భగవతీలు అని అంటారు కదా. కృష్ణుణ్ణి భగవంతునిగా అంగీకరిస్తారు, రాధను అంతగా అంగీకరించరు. సరస్వతి పేరుంది, రాధా పేరు లేదు. కలశంపై లక్ష్మిని చూపిస్తారు, ఇది కూడా తప్పే. సరస్వతికి కూడా అనేక పేర్లు పెట్టేశారు, అలా పెట్టింది మీరే. దేవీల పూజతో పాటు ఆత్మల పూజ కూడా జరుగుతుంది. బాబా పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలాగైతే అపకారికి కూడా ఉపకారం చేస్తారో అలా తండ్రిని అనుసరించాలి. ఎవరైనా ఏమైనా అంటే విని విన్నట్లు ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. సెకండ్ పాయింట్, సుఖంనిచ్చే వారిగా అయి అందరికీ సుఖంనే ఇవ్వాలి. పరస్పరంలో పోట్లాడరాదు. బుద్ధివంతులుగా అయి మీ చెవులను అవినాశి జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. ఈరోజు వరదానము. సాగరం లోతుల్లోకి వెళ్ళి అనుభవాలనే రత్నాలను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మాభవ. సమర్థమైన ఆత్మగా అయ్యేందుకు యోగం యొక్క ప్రతి విశేషతను, ప్రతి శక్తిని మరియు జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్లను అభ్యాసం చేయండి. అభ్యాసం చేసే లగ్నంలో మగ్నమై ఉండే ఆత్మల ముందు ఏ విధమైన విఘ్నం నిలవలేదు. అందువలన అభ్యాసం చేసే ప్రయోగశాలలో కూర్చోండి. ఇంతవరకు
జ్ఞానసాగరము, గుణాల సాగరము, శక్తుల సాగరంలో పై అలల్లో తేలియాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు సాగరం లోతుల్లోకి వెళ్తే అనేక ప్రకారాల విచిత్రమైన అనుభవాలనే రత్నాలు ప్రాప్తి చేసుకుని సమర్థమైన ఆత్మలుగా అవుతారు. స్లోగన్: అశుద్ధమే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది. అందువలన సంకల్పాల్లో కూడా శుద్ధంగా అవ్వండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. బ్రహ్మా బాబా విశేషంగా శ్రేష్ట సంకల్పాల ద్వారా పిల్లలను ఆహ్వానించారు, అనగా రచనను రచించారు. ఈ సంకల్పాల రచన కూడా తక్కువైందేమీ కాదు. శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పాలు వారిని ప్రేరేపించి రకరకాల ధర్మాలనే పర్దాల నుండి వెలువడేలా చేసే సమీపానికి తెచ్చాయి. అలా పిల్లలైన మీరు కూడా శక్తిశాలి శ్రేష్టమైన సంకల్పాల దారులుగా అవ్వండి. మీ సంకల్పాల శక్తిని ఎక్కువగా ఖర్చు చేయకండి, వ్యర్థంగా పోగొట్టుకోకండి. అప్పుడు శ్రేష్ట సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.